వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 3, 2026 నాటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన రోజులు, ఇంపార్టెంట్ డేస్. ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే జరుపుకుంటారు? ఏ. మార్చ్ 1, బి. మార్చ్ 2, సి. మార్చ్ 3, డి. మార్చ్ 4. సమాధానం సి. మార్చ్ 3. అడవి జంతువులు, మొక్కల ప్రాముఖ్యతను గుర్తించడం, వాటిని సంరక్షించడం మరియు వాటి గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2. భారతదేశంలో జన ఔషధి వారోత్సవాలు 2026 ఏ తేదీల్లో జరుపుకుంటున్నారు? ఏ. ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 1, బి. మార్చ్ 1 నుంచి మార్చ్ 7, సి. మార్చ్ 10 నుంచి మార్చ్ 16, డి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7. సమాధానం బి. మార్చ్ 1 నుంచి మార్చ్ 7. వివరణ: జెనరిక్ మందులపై అవగాహన పెంచడానికి జన ఔషధి సప్తాహం పేరుతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తారు. 3. ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ వినికిడి దినోత్సవం వరల్డ్ హియరింగ్ డే జరుపుకుంటారు? ఏ. మార్చ్ 1, బి. మార్చ్ 3, సి. మార్చ్ 4, డి. మార్చ్ 5. సమాధానం బి. మార్చ్ 3. చెవి సంరక్షణ, వినికిడి లోపాల నివారణ మరియు చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. 2026 థీమ్: కమ్యూనిటీల నుండి తరగతి గదుల వరకు పిల్లలందరికీ వినికిడి సంరక్షణ. ఫ్రమ్ కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్, హియరింగ్ కేర్ ఫర్ ఆల్ చిల్డ్రన్. జాతీయ అంశాలు, నేషనల్ న్యూస్. 4. భారతదేశంలో సస్టైనబుల్ రోడ్ సేఫ్టీ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఏ సంస్థ యొక్క చొరవ? ఏ. వరల్డ్ బ్యాంక్, బి. యునైటెడ్ నేషన్స్ రోడ్ సేఫ్టీ ఫండ్, సి. నీతి ఆయోగ్, డి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సమాధానం బి. యునైటెడ్ నేషన్స్ రోడ్ సేఫ్టీ ఫండ్. భారతదేశంలో రోడ్డు భద్రత కోసం దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అందించడానికి ఫిబ్రవరి 24, 2026న న్యూఢిల్లీలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 5. కేవలం గంటలో 2.5 లక్షల మొక్కలు నాటి గిన్నీస్ రికార్డ్ సృష్టించిన వారణాసి ఏ పద్ధతిని ఉపయోగించింది? ఏ. హైడ్రోపోనిక్స్, బి. మియావాకీ పద్ధతి, సి. స్టెప్ ఫార్మింగ్, డి. డ్రిప్ ఇరిగేషన్. సమాధానం బి. మియావాకీ పద్ధతి. వారణాసి మునిసిపల్ కార్పొరేషన్ మార్చ్ 1, 2026న మియావాకీ పద్ధతి ద్వారా 60 నిమిషాల్లో 2.5 లక్షల మొక్కలు నాటి చైనా రికార్డును అధిగమించింది. 6. బోట్స్వానా నుండి ఇటీవల 9 చిరుతలను భారతదేశంలోని ఏ నేషనల్ పార్కుకు తీసుకువచ్చారు? ఏ. జిమ్ కార్బెట్ పార్క్, బి. కునో నేషనల్ పార్క్, సి. కన్హా నేషనల్ పార్క్, డి. సరిస్కా పార్క్. సమాధానం బి. కునో నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు బోట్స్వానా నుండి 9 చిరుతలను తీసుకురావడంతో అక్కడ ప్రస్తుతం చిరుతల సంఖ్య 48కి చేరింది. 7. ఉత్తర సిక్కింలో చుంగ్థాంగ్ లాచెన్ రోడ్డును ఎవరు ప్రారంభించారు? ఏ. రాజ్నాథ్ సింగ్, బి. అమిత్ షా, సి. సంజయ్ సేత్, డి. నితిన్ గడ్కరీ. సమాధానం సి. సంజయ్ సేత్. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ సిక్కింలో బీఆర్ఓ నిర్మించిన ఈ రోడ్డు మరియు వంతెనను ప్రారంభించారు. అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ న్యూస్. 8. ఇటీవల ఇరాన్పై జరిపిన దాడులకు ఇజ్రాయిల్ పెట్టిన సైనిక ఆపరేషన్ పేరేమిటి? ఏ. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, బి. ఆపరేషన్ లయన్ రోర్, సి. ఆపరేషన్ జెనిత్, డి. ఆపరేషన్ ఫాల్కన్. సమాధానం బి. ఆపరేషన్ లయన్ రోర్. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇజ్రాయిల్ ఆపరేషన్ లయన్ రోర్ అని పేరు పెట్టింది, కాగా అమెరికా దీనిని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా పేర్కొంది. ఇటీవల డ్రోన్ దాడికి గురైన సౌదీ అరేబియాకు చెందిన ప్రధాన ఆయిల్ రిఫైనరీ ఎక్కడ ఉంది? ఏ. రియాద్, బి. జెడ్డా, సి. రాస్ తనూరా, డి. దమ్మాం. సమాధానం సి. రాస్ తనూరా. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ రాస్ తనూరాపై డ్రోన్ దాడి జరగడంతో అక్కడ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్రాల అంశాలు, స్టేట్ న్యూస్. 10. దివ్యాంగుల సంక్షేమ పథకాల కోసం దివ్యాంగ్ సహాయక్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. మహారాష్ట్ర, బి. గుజరాత్, సి. ఉత్తరప్రదేశ్, డి. కేరళ.
సమాధానం ఏ. మహారాష్ట్ర. దివ్యాంగుల కోసం అన్ని సేవలు మరియు పథకాలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందించేలా మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. 11. ఒడిశాలోని ఖుర్దా రోడ్ బలాంగీర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ మొత్తం పొడవు ఎంత? ఏ. 250 కిలోమీటర్లు, బి. 301 కిలోమీటర్లు, సి. 350 కిలోమీటర్లు, డి. 410 కిలోమీటర్లు. సమాధానం బి. 301 కిలోమీటర్లు. ఖుర్దా రోడ్డు నుండి బలాంగీర్ను కలిపే ఈ 301 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక మరియు నియామకాలు, ఎకానమీ అండ్ అపాయింట్మెంట్స్. 12. గుజరాత్లోని మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్ నుండి మొదటి డీరామ్ మాడ్యూల్ షిప్మెంట్ పొందిన కంపెనీ ఏది? ఏ. హెచ్పి, బి. యాపిల్, సి. డెల్ టెక్నాలజీస్, డి. లెనోవో. సమాధానం సి. డెల్ టెక్నాలజీస్. గుజరాత్లోని సనంద్లో మైక్రాన్ ప్రారంభించిన ప్లాంట్ నుండి డెల్ టెక్నాలజీస్ తన మొదటి బ్యాచ్ మెమరీ చిప్స్ను అందుకుంది. 13. గెయిల్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు? ఏ. సందీప్ కుమార్ గుప్తా, బి. దీపక్ గుప్తా, సి. మనోజ్ సిన్హా, డి. ఆర్కే జైన్. సమాధానం బి. దీపక్ గుప్తా. గెయిల్ ఇండియా సీఎండీగా దీపక్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సందీప్ కుమార్ గుప్తా స్థానంలో నియమితులయ్యారు. సైన్స్, పర్యావరణం మరియు అవార్డులు. 14. ఇటీవల వార్తల్లో నిలిచిన నీలగిరి వుడ్ పిజన్ ఏ ప్రాంతానికి పరిమితమైన పక్షి? ఏ. తూర్పు కనుమలు, బి. హిమాలయాలు, సి. పశ్చిమ కనుమలు, డి. సుందర్బన్స్. సమాధానం సి. పశ్చిమ కనుమలు. వాతావరణ మార్పుల వల్ల పశ్చిమ కనుమల్లోని నీలగిరి వుడ్ పిజన్ నివాస స్థలాలు తగ్గిపోతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. 15. కామెడీ సిరీస్ ద స్టూడియోలో అత్యుత్తమ నటనకు గాను ఎస్సీజీ అవార్డు గెలుచుకున్న నటి ఎవరు? ఏ. జెనిఫర్ అనీస్టన్, బి. ఎమ్మా స్టోన్, సి. క్యాథరిన్ ఒహారా, డి. నికోల్ కిడ్మన్. సమాధానం సి. క్యాథరిన్ ఒహారా. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డుల్లో ద స్టూడియో షోకుగాను క్యాథరిన్ ఒహారా ఉత్తమ నటిగా అవార్డు పొందారు. 16. నేషనల్ హెల్త్ ఫేర్ 2026లో జీవన్ గౌరవ్ సమ్మాన్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఏ. డాక్టర్ ఆర్కే వర్మ, బి. దేవేంద్ర త్రిగుణ, సి. ప్రకాష్ శర్మ, డి. మనీషా కొఠేకర్. సమాధానం బి. దేవేంద్ర త్రిగుణ. ఆయుర్వేద రంగానికి చేసిన విశేష సేవలకు దేవేంద్ర త్రిగుణకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. క్రీడలు. 17. టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్పై 97 పరుగులు చేసిన భారత ఆటగాడు ఎవరు? ఏ. రోహిత్ శర్మ, బి. శుభ్మన్ గిల్, సి. సంజూ శాంసన్, డి. సూర్యకుమార్ యాదవ్. సమాధానం సి. సంజూ శాంసన్. సంజూ శాంసన్ 97 పరుగులతో అద్భుత ప్రదర్శన చేయడంతో వెస్టిండీస్పై భారత్ తన టీ20 చరిత్రలోని అత్యధిక రన్ చేజ్ను నమోదు చేసింది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.